జై భారత్ మాతాకి జై. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఏరా పాకు, ఉన్నావా పోయావా? మీ ఊళ్ళందరూ తట్టబుట్ట పట్టుకొని చదువుకొని వెళ్ళిపోతున్నారంటగా. మా ఇండియాతో యుద్ధం అనగానే ఎంతకాడికి ఆర్మీలు ఎందుకు చేరారా? సరే కానీ నువ్వున్నావా? నువ్వు ఉంటావా మీ పాక్లో? పాక్ అని ఎందుకు అంటున్నానంటే, పాక్లో ఉన్న చెత్త కుక్కలందరినీ కలిపి ఒకటే ఇదిగా సంబోధిద్దామని. ఎరా, ప్రజలకి నీళ్ళు తిండి అవసరాలు చూడకుండా బాంబులెయ్యి ఇయ్యి అన్నావు. బాగా దింపారా మీ వాళ్ళే నీకు? మంచోళ్ళే ప్రజలేమో నువ్వు ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తున్నారు. నువ్వు పెంచి పోషించిన ఉగ్రవాదమేమో నిన్ను రోడ్లకి ఎక్కి మీ ప్రజల్ని మీ పాకిస్తాన్ అనేది లేకుండా చేసేలా ఉన్నారు. మీరు మా ఇండియన్ లేకుండా చేయడం కాదు, మా ఇండియా వాళ్ళు మేము మీ పాకులు లేకుండా చూసేటట్టు ఉన్నారు. చూసుకో. అవునరా, బాధపడ మాకేమైనా బాధపడుతున్నావేమో, కష్టాలు ఏమైనా వచ్చినాయి అంటే మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి అని చెప్పచ్చు బాధపడేవాడిని. నువ్వు మనిషివేంట్రా? నువ్వు పశువువి. పశువుతో పొచ్చుకుంటే ఆటికే ఇది. దేంతో పోల్చాలరా నిన్ను? చిచి, నీ గురించి మాట్లాడమే వేస్ట్ అన్నట్టుంది. ఇండియన్ జవాన్లందరికీ జై హింద్, జై కిసాన్, జై జవాన్. మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయం మనదే కంపల్సరీ. మోడీ భయ్యా అప్పు నమస్కార్, నమస్తే. ఇదివరకు ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగినా మూసుకొని ఊరుకున్నాం. కొన్ని రోజులు చెప్పుకొని కొన్ని రోజులు. అసలైన ఇది ఇవాళ ఉంది, ఇప్పుడుంది. ఇప్పుడు నుంచి మేము చెప్పుకోవడానికి కొంచెం ఉంది. తర్వాత వాళ్ళకన్నా సరే 4 రోజులు చెప్పుకొని మాట్లాడి మర్చిపోయేలా కాకుండా కరెక్ట్గా చెప్పుకునేలా ఉంది. ముప్పు తిప్పలు పెట్టించాం వాళ్ళని అని. అరే పాకు, జాగ్రత్తరా, మీ వాళ్ళు ఎందుకు కొట్టి చంపేసేలాగున్నారు. మా వాళ్ళకి కూడా అదృష్టం ఇచ్చేలా లేరు. చూసుకో. మా ఆర్మీ ఏమో మేము చావడానికన్నా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే అని ముందుకు దిగుతున్నారు. మీ ఆర్మీ ఏమో తట్టాబుట్ట చదువుకొని పారిపోతున్నారు. అదిరా ఇండియన్ అంటే. జవాన్ దీనిలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మేము రెడీ అంటున్నారు. ముసలోళ్ళు కూడా మేము రెడీ అంటున్నారు. ఎవ్వరు వెనక తిరిగి అడిగేయట్లేదు రోయ్. మీ వాళ్ళు నువ్వు కూడా పో, బతికిపోతావు. చిచి, నీలాంటి వాళ్ళు బతకూడదు. మా వాళ్ళ చేతిలోనే చావాలిరా ఎత్తవా.